శ్రీమాత్రే నమః. అమ్మ అందరికీ. నా పేరు లీలా సుహాసిని. ఊరు కొత్తపేట, కోనసీమ జిల్లా అమ్మ. నేను 6:30 బ్యాచ్లో సౌందర్య లహరిలో జాయిన్ అయ్యానమ్మా. సౌందర్య లహరిలో గురువుగారు గండికోట వెంకటలక్ష్మి అమ్మగారమ్మ చాలా బాగా చెప్తున్నారు. శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా మాకు బాగా వచ్చే వరకు కూడా ఎంతో చక్కగా నేర్పిస్తున్నారమ్మా. ఇప్పుడు తిరుప్పావైలో 3rd బ్యాచ్లో ఈవినింగ్ 5 గంటలకు స్టార్ట్ చేశారమ్మా. గురువు గారు చెప్పే విధానము, అర్థవంతమైన విశ్లేషణ బాగుండడంతో తిరుప్పావైలో కూడా నేను జాయిన్ అయ్యానమ్మా. కానీ జాయిన్ అయిన వెంటనే నాకు రాత్రి చాలా మంచి అనుభవం కలిగిందమ్మా. అది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానమ్మా. రాత్రి నాకు కలలో కృష్ణయ్య కనిపించాడమ్మా. ఎలా కనిపించాడంటే చక్కగా వెండి విగ్రహం అమ్మ. చక్కగా అప్పుడు అమ్మగారు నాకు ఒక ఫోటో పెట్టారు వాళ్ళ గుళ్ళోని కృష్ణయ్యని. సేమ్ అది చూసాక అనిపించింది అదే కృష్ణయ్య వెండి తొడుగుతో ఉన్నాడమ్మా. అదే కృష్ణయ్య వెండి తొడుగుతో తెల్లగా పిల్లని గ్రోవి కూడా ఉండి ఎంత అద్భుతంగానో ఉన్నాడమ్మా కృష్ణయ్య. చాలా బాగున్నాడు. నేను కృష్ణయ్య ముందు కూర్చొని ఏదో పారాయణ చేస్తున్నానమ్మా. ఆ పారాయణ ఏమిటో నాకైతే తెలియదు, కానీ కృష్ణయ్య అలాగా, కృష్ణయ్య విగ్రహం అలా ఉంది. నేను ఆయన క్రిందన నేను ఇలాగ కూర్చొని పారాయణ చేస్తూ ఉన్నానమ్మా. నిజంగా ఎంత మనోహరమైనటువంటి దృశ్యమోనమ్మా. ఆ పారాయణ తెలియదు, కానీ అలా పారాయణ చేస్తూనే ఉన్నానమ్మా. చేస్తున్నంతసేపు కూడా కృష్ణయ్య ఆ పిల్లని గ్రోవిని పట్టుకొని నన్ను అలానే చూస్తూ ఉన్నాడమ్మా. వెండి విగ్రహం ఎంత అద్భుతంగా, ఎంత మనోహరంగా అనిపించిందోనమ్మా ఆ దృశ్యము. అసలు స్పష్టంగా లేకపోవటం కానీ, లీలగా కనపడడం కానీ అలా ఏమీ లేదమ్మా. చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా నాకు ఆ దృశ్యము ఎంత మనోహరంగా, మర్చిపోలేనంత ఇదిగా నాకు కనిపిస్తోందమ్మా. తెల్లగా పిల్లని గ్రోవితోటి కృష్ణయ్య ఎంత బాగున్నాడోనమ్మా. కృష్ణయ్య చాలా బాగున్నాడు వెండి విగ్రహంతో. నిజంగా ఆ దృశ్యాన్ని చూడడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కనిపించిందమ్మా. మరి అసలు మీకు ఇప్పుడైతే ఇలా చెప్తున్నాను, కానీ అమ్మగారికి చెప్పేటప్పుడైతే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయమ్మా. ఎంత ఎగ్జైట్ అయిపోయాను అమ్మ చెప్పేటప్పుడు. ఆ దృశ్యాన్ని నేను స్మరించుకుంటూ అసలు నాకు వెంటనే మెలకువ వచ్చేసిందమ్మా. వచ్చి చాలాసేపటి వరకు నాకు నిద్ర పట్టలేదు. అదే దృశ్యం, అంత మనోహరమైన దృశ్యం, కృష్ణయ్య విగ్రహం. అసలు ఇంకా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదమ్మా. అంత అద్భుతమైనటువంటి అనుభవం కలిగిందమ్మా నాకు రాత్ర. అదేవిధంగా నేను పాసురాలు రెండవ పాసురం చదివేటప్పుడు పాసురాల్లో జాయిన్ అయ్యాను కానమ్మా. రెండవ పాసురము చదివేటప్పుడు మిస్ అయిపోయానమ్మా. అయితే అమ్మగారికి చెప్పాను, అమ్మ నేను రెండవ పాసురం మిస్ అయిపోతున్నందుకు చాలా బాధగా ఉందమ్మా అని అన్నాను. అయితే అమ్మగారు వెంటనే, నేను ఇక్కడ ఉండగా మీకు బెంగ ఎందుకమ్మా, మీకు చింత ఎందుకు, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను మరలా మీకు చెప్తానమ్మా ఆ పాసురాలు అని అమ్మగారు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన రెండవ రోజే నాకు ఈ అనుభవం కలిగిందమ్మా. గతంలో నేను అమ్మగారు చేసే పూజలలో, మాకు చెప్పే శ్లోకాలు చెప్పే విధానంలో ఎంతో అంకిత భావం ఉండడం వల్ల అమ్మ వాక్కు సిద్ధించబడుతుంది అని చెప్పానమ్మా. కానీ నిజంగా రెండవ పాసురం వినలేకపోతున్నందుకు అమ్మ నేను ఇక్కడ ఉండగా చింత ఎందుకమ్మా అనడము, వెంటనే నాకు కృష్ణయ్య కలలో ఇంత మంచి అనుభవాన్ని కలిగించడంలో, అమ్మ వాక్కు సిద్ధించబడుతుంది అనడంలో ఇంతకన్నా నిదర్శనం ఏముందమ్మా చెప్పండి అమ్మా. ఇంతకన్నా
నిదర్శనం ఏముంది? అమ్మ వాక్కులో ఏదో మహిమ ఉందమ్మా. ఎందుకంటే అమ్మ దగ్గర చేరిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి ఎవ్వరు మిస్ అవ్వట్లేదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఏదో రూపంలో ఏదో విధంగా మంచి మంచి అనుభవాలు కలుగుతున్నాయమ్మా. మరి అసలు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇలాంటి గురువును పొందడము మా అదృష్టం అమ్మా. మీ గ్రూపులో చేరిన సభ్యులందరూ కూడా నాతో పాటుగా చాలా చాలా అదృష్టవంతులమమ్మా. మీలాంటి గురువును పొందినందుకు మరి మీ వాక్కు ద్వారా, మరి మీ యొక్క అంకిత భావంతో ఉన్నటువంటి, సిద్ధించబడే వాక్కు ఉన్నటువంటి వ్యక్తిని పొందడము నేను నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. చాలా మంచి అనుభవం కలిగింది రాత్రి. ఇదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానమ్మా. కృష్ణయ్య అండదండలు, అమ్మగారి ఆశీస్సులు ఎల్లవేళలా ఇలానే ఉండి మరి మా అందరం కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ అమ్మ. శ్రీమాత్రే నమః అమ్మ.